థ్యాంక్ యూ చిరంజీవి గారు, మీరు లైవ్లో వచ్చి దీనిపైన క్లారిటీ ఇచ్చిన దానికి. సో మొత్తానికైతే మాత్రం డిఎస్సి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు మనం చూసాం. ఎమ్మెల్సీ చిరంజీవిరావు ఆయన ఇప్పటికే ఉత్తరాంధ్రలో కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అవి జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట. దానితో పాటు ఒక్క తప్పు అయినా ఎత్తి చూపితే నేను వస్తా చర్చకు కావాలంటే వారు వస్తారా అని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. మరి చూద్దాం వైసీపీ వాళ్ళు ఎవరైనా ఆయనతో చర్చకు వస్తారా లేకపోతే ప్రభుత్వంతో చర్చకు వస్తారా అనేది కూడా మనం చూద్దాం భవిష్యత్తులో. ఎస్ సత్య, ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి సభలో మరో నోటిఫికేషన్ కూడా, మరో డిఎస్సి కూడా చేస్తాం, మీరు ఆపలేరు అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా లోకేష్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక విమర్శలు ఆయన మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఇవాళ తిరుపతిలో లోకేష్ రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో తిరుపతిలో ఆయన ఈ సభలో ఎందుకు ఈ క్లారిటీ ఈ విషయం చెప్పాల్సి వచ్చింది? సో దీని ద్వారా వైసీపీ వాళ్ళకి ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి, లేదా దీని తర్వాత ఇంతటితో వైసీపీ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడుతుందా? శ్రీహరి గారు, చూస్తే కనుక లోకేష్ ఈరోజు స్పందించడానికి గల కారణం కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ముందుగా ఆయన స్పందించకుండా ముందు అధికారులతో మాట్లాడించారు. ఎవరైతే ఈ డిఎస్సి కండక్షన్లో ఉన్న అధికారులు ఉన్నారో, కీలకమైన అధికారులు, వారితో మాట్లాడించారు. ఏ తప్పు జరగలేదని వారితో చెప్పించారు. అంటే జనానికి డైరెక్ట్గా లోకేష్ మాట్లాడితే అది పొలిటిసైజ్ అయిపోయే ప్రమాదం ఉంది. అధికారులతో ఎక్కడా లోపం లేదు, అంతా కరెక్ట్గా ఉందని చెప్పించిన తర్వాత ఇక ఆయన రంగంలోకి దిగారు. దానిలో భాగంగానే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను అవమానిస్తున్నారు జగన్ అనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీంట్లో ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా చాలా కీలకమైన అంశం మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే దాన్ని సుప్రీంకోర్టు అమలు చేయాలని చెప్పి ఆదేశించిన మేరకు 2023 ఆగస్టు 2వ తారీఖున జివో నెంబర్ 77ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. నాడు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిందో దాన్ని వర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా ఇచ్చినట్టు ఇందాక వేపాడి చిరంజీవిరావు గారు కూడా చెప్పారు. ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్ని కోర్టు కొట్టేసింది. మొత్తం 6100 పోస్టులు వేశారు. మొత్తం నిజానికి భారీ ఎత్తున పోస్టులు ఉంటే వాటన్నిటిని కూడా తగ్గించి కుదించి ముందు 8000 పోస్టులు అన్నారు, అంతకుముందు 18000 పోస్టులు అన్నారు, తర్వాత 8000 పోస్టులకు వచ్చారు, తర్వాత 6100 పోస్టులకి నోటిఫికేషన్ వేసి ఇంతలోకి ఎన్నికలు వచ్చేసింది. కాబట్టి అది కూడా రద్దయిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొత్తం మిగిలిన పోస్టులన్నీ కూడా ఏవైతే ఫిల్ చేయకుండా కావాలని దాచిపెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీశారు. బయటకు తీసి మొత్తం 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ వేయడమే కాకుండా కేవలం 150 రోజుల్లో మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసి వారందరికీ కూడా ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించేశారు. ఆ పత్రాలు అందించి సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి నిద్రలు మేల్కొని ఏదైతే సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ట్వీట్ చేయడం, తర్వాత తమ పార్టీకి చెందినటువంటి యువజన విభాగంతో కొంత గొడవ చేయించడం లాంటివి చేసి తర్వాత నాయకులు ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుతూ ఈ అంశాన్ని ఒక రాజకీయంతో కూడినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పలానా అంశాన్ని పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆయన అసెంబ్లీకి రాడు, బయటుండి మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ అంశం నేరుగా ముఖ్యమంత్రి, తరువాత డిప్యూటీ సీఎం, అదేవిధంగా లోకేష్, చాలా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యత వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించింది కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తే ప్రభుత్వం మొత్తం టార్గెట్ అవుతుందని భావించి మిగతా ఏ మంత్రుల విషయంలో ఆయన ఎక్కడ ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం లోకేష్ విషయంలోనే ఇది టార్గెటెడ్గా ఆయన పదే ఆ పార్టీ నేతలతో నాయకులతో చేయించారు కావాలని. ఈ విషయాలన్నీ వెనక అంతా రాజకీయ ప్రోద్బలం ముడిపడి ఉందని అర్థమవుతుంది. ఇంతకుముందు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని గొడవలు చేసినా మనం చూస్తే కనుక అంతా కూడా రాజకీయ దాంట్లో ఉందని తెలిసి జనాలు కూడా పెద్దగా రాని పరిస్థితి. అయితే ఈసారి యువత కొంతవరకు కొంత స్టిపులేటెడ్గా ఉంటారు. వాళ్ళ మైండ్ కూడా ఏదైనా ఉద్రేకానికి ఈజీగా లోనే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళను కూడా తమ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే జన్ ఆల్ఫా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి యువత గురించి మాట్లాడలేదు. 5 ఏళ్ల పాటు సిద్ధం సభల్లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా యువత గుర్తొచ్చారు, నిరుద్యోగులు గుర్తొచ్చారు, డిఎస్సి అభ్యర్థులు గుర్తొచ్చారంటే దీనికి కేవలం తన రాజకీయానికి వెళ్ళిన పావులుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఆందోళన అని చెప్పారు. ఎక్కడా కూడా ఆందోళనలు రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షం నిర్వహించినట్టుగా కనిపించలేదు. ఏదో లాస్ట్లో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు నిర్వహించినట్టుగా మాత్రం నిర్వహించి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చూస్తే కనుక డిఎస్సితో సంబంధం లేని వాళ్ళు, ఇందాక వేపాడి చిరంజీవిరావు గారు చెప్పినట్టే ఎవరూ కూడా డిఎస్సి అభ్యర్థులు అందులో లేరు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభ్రంగా కోచింగ్ సెంటర్లో ఉన్నారు, లైబ్రరీలో ఉన్నారు. వీళ్ళు పిలిచినటువంటి ఈ ఉద్యమాలకు రాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఇదే సమయంలో యువతను అయితే ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చని ఆయన ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ఇక మళ్ళా 2-3 రోజుల్లో మరొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దీన్ని మళ్ళీంత రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంలో భాగంగానే జంజీ జనాల్ఫా కాక్రోచ్లా లేస్తారు ఇటువంటి పదాలన్నీ కూడా వాళ్ళని రెచ్చగొట్టడంలో భాగంగా ఉపయోగిస్తున్నారు తప్ప గతంలో అంటే ఇండియా లెవెల్లో భారతదేశం లెవెల్లో వచ్చినటువంటి యువతలో వచ్చినటువంటి ఏదైతే ఆవేదన ఆక్రోషం ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం కూడా ఏం చేస్తారు. అంటే ఒక రకంగా తన పార్టీ పిలిస్తే ఎవరు పలకట్లేదు కాబట్టి వేరే చోట జరిగిన అంశాలను దీనికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా హారిజంటల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. వర్టికల్ రిజర్వేషన్ విషయానికి వస్తే కనుక ఎస్సీలకు 16 పోస్టులు, ఎస్టీలకు 6 పోస్టులు, అదే బీసీలకు 29 పోస్టులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు, ఈ విధంగా 100లో ఫిక్స్ అయి ఉంటాయి. వాళ్ళకి ఆ రిజర్వేషన్ ప్రకారం ఈ హారిజంటల్ రిజర్వేషన్లో వచ్చేసరికి అక్కడ వాళ్ళు ఉంటే ఆ పోస్టుల్లో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు 230 ర్యాంకులో ఉన్నా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పోస్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి అలా ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పింది, అంబేద్కర్ చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అటువంటి దాన్ని కూడా తప్పుపడుతున్నారని ఈరోజు లోకేష్ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మీరు విమర్శిస్తుంది నన్ను కాదు, భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును విమర్శిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు తప్పించి వేరే ఏం కాదు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రోద్బలం అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్ సత్య, ఫైనల్ గా ఎప్పుడు ఇంకొక డిఎస్సి కూడా ఇస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎప్పుడు ఉండొచ్చు డిఎస్సి, నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు? ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు లేదా గతంలో ట్రై చేసి విఫలమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి ఎంతో కసిగా దానిని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడు ఉండొచ్చు అసలు? ప్రభుత్వం ముందున్నటువంటి ఆలోచన ఏంటి? ఇప్పుడు ర్యాంకులు ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చాయి, మేము హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల నష్టపోయామని ఎవరైతే భావించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బయటకు రాలేదు. వాళ్ళు ఎవరు ఒకళ్ళిద్దరు మినహా వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్ళింది తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడైతే కాల్ సెంటర్ పెట్టారు, గ్రీవెన్స్ సెల్ పెట్టారు ఎక్కడ ఈ డిఎస్సికి సంబంధించి, ఆ గ్రీవెన్స్ సెల్ దగ్గరికి వెళ్ళి తమ ఎందుకు రాలేదో తెలుసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మరి ప్రిపరేషన్లో సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు అక్టోబర్లో మరొక నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి రాబోతుంది. దానికి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఉద్యోగాలు ఖచ్చితంగా కొడతారని నమ్మకంతో వాళ్ళంతా ఉన్నారు. అటువంటి వాళ్ళ విషయాన్ని వాళ్ళతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఆందోళనలు కూడా అటువంటివే. కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు ఎక్కడా కూడా దానికి సరైన స్పందన కూడా టీవీలో కూడా మనకి మామూలుగా ఇలా గ్లాన్స్లో కనిపిస్తాయి, కానీ ఎక్కడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు. ఎవరైతే మొన్న విఫలమయ్యారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ హారిజంటల్ రిజర్వేషన్ ఈసారి వాళ్ళ పైన ఉంటారనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిల్ అయిపోయారు దాదాపు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది వీళ్ళ టర్నే. కాబట్టి వీరందరూ కూడా ప్రిపరేషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ రాబోతుంది. అది కూడా వీళ్ళనంత తొందరగా అంటే 150 రోజుల్లో ఎలా అయితే పూర్తి చేశారో అత్యంత తొందరగా పూర్తి చేస్తారు. అయితే ఈ విషయంలో కూడా వైసీపీ కావాలని కేసులు వేయించడం కూడా చేస్తుంది. గతంలో కూడా 226 కేసులు వేస్తే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి 150 రోజులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇకపైన కూడా అనేక కేసులు వేసినప్పటికీ కూడా దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పుడు విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా క్రీడా మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఎవరైతే నిన్న కూడా అధికారులు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు ఎవరెవరికి ఎందుకు రాలేదు, ఈ క్రీడలో సాధించినటువంటి దుర్గారావు అనే అతనికి ఎవరికైతే ఎందుకు రాలేదు, అతను నేషనల్ మెడల్ సాధించన్నాడు, అందులో నేషనల్ ఛాంపియన్షిప్ వేరు, జాతీయ స్థాయి క్రీడలు వేరు అనే విషయాన్ని కూడా వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడంలో ఆయన విఫలమయ్యాడు, తర్వాత కోర్టులో కూడా అది ఒప్పుకున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కావచ్చు, అదేవిధంగా క్రీడా శాఖ స్పెషల్ సిఎస్ అయినటువంటి అజయ్ జైన్ కూడా నిన్న ఈ విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా స్పష్టం చేసి కేస్ బై కేసు కూడా వివరించారు. కాబట్టి ఇవంతా వివరణ జరిగిన తర్వాత కూడా ఇంకా ఈరోజు ఆందోళన చేశారంటే అది కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరు లేకుండా చేసే ఆ పార్టీ నేతలతో చేశారంటే చూడొచ్చు. స్టీల్ ప్లాంట్లో ఏదైతే గొడవ జరిగిందో ఆ రోజు చాలా మందిని పిలిపించారు అక్కడికి వచ్చే మహిళల్ని. వాళ్ళు ఎవరిని అడిగినా సరే సోషల్ మీడియాలో మనం చూసాం, వాళ్ళు మాకు స్టీల్ ప్లాంట్తో సంబంధం లేదు, 100 రూపాయలు ఇచ్చారు, రమ్మన్నారు, వచ్చామని. అలాగే ఈరోజు డిఎస్సి ఆందోళన కూడా వాళ్ళు చేసినట్టుగా కనిపిస్తోంది తప్ప రాజకీయ దురుద్దేశంతో యువతను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పాచికలు ఏమీ పారుతున్నట్టుగా ఏం కనిపించడం లేదు. రైట్ సత్య, థ్యాంక్ యూ సత్య. సో ఇది మొత్తానికి డిఎస్సి ఎపిసోడ్ పైన ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల పైన మంత్రి నారా లోకేష్ ఇవాళ తిరుపతి వేదికగా రియాక్ట్ అయ్యారు. మరో డిఎస్సి కూడా నిర్వహించి తీరుతామని చెప్పినటువంటి మాట. సో ఇప్పటికే జగన్ ఏదైతే అనేక అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. సో వాటన్నిటికీ కూడా అటు అధికారులు కానీ
ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా సమాధానం ఇస్తూ వచ్చారు. అంతకంటే ముందే దాదాపు 226 కేసులను వేస్తే వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి పరిస్థితి. సో ఇంకా కూడా దీంట్లో అక్రమాలు తప్పులు అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నించి రానటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం కావచ్చు, లేదా నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు అనేటువంటిది ప్రభుత్వం కూడా దీన్ని జిల్లాల వారీగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం సభలు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కొన్ని చోట్ల ఇప్పటికే జరిపారు. సో కంటిన్యూగా దాన్ని పైన క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఈ డిఎస్సి అంశాన్ని ఇంతలా ప్రస్తావించడానికి, లేకపోతే దీన్ని ఒక డ్రైవ్ మోడ్లో తీసుకెళ్ళడానికి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 ఏళ్లలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయలేదు, లేదా ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటున్నటువంటి మంత్రులను లేదా డిప్యూటీ సీఎంనో క్వశ్చన్ చేసినటువంటి దాఖలాలు అసెంబ్లీకి వెళ్ళి లేదు. సో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే రోడ్ల మీదకి రమ్మండం తప్ప మరొకటి లేదు. సో ఇదే విషయాలని, ఇదే వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశాలని, వారు ఇదే అంశాలని ఎక్కడైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో, ఇది నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వెళ్ళి క్వశ్చన్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అయినా, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా, వారికి నిరుద్యోగులపైన చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశ్నించాలి. అక్కడ ప్రభుత్వం దగ్గర అఫీషియల్గా కూడా సమాధానం రాబట్టచ్చు, ఎందుకంటే అది రికార్డు కూడా అవుతుంది. సో ఆ రికార్డు ఎక్కడైనా కూడా చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, రికార్డు చూపించవచ్చు. సో అలా ఏమైనా చేస్తారా నిజంగా కూడా? లేకపోతే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఆ భావోద్రేకాలను రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మాత్రమే ప్రయత్నం చేసి వదిలేస్తారా అనేటువంటిది వీరి చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ టేబుల్ అందరి జೊತೆ.